హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పక్కా కొలతలతో అందరికీ అర్థమయ్యేలా మన తెలుగింటి ఆంధ్ర స్టైల్లో నోరూరించే కొత్త ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో పక్కాగా చూపించబోతున్నాను. అయితే స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. కొత్త ఆవకాయ పచ్చడి కోసం మామిడి చెట్ల దగ్గరికి వచ్చేసాం. కాయలు బాగా పుల్లగా ఉన్న కాయలు మాత్రమే తీసుకోవాలి. మామిడికాయ పులుపు ఎంత బాగా ఉంటే ఆవకాయ కూడా అంత బాగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి బాగా పుల్లటి కాయలు మాత్రమే మేము తీసుకున్నాము. ఈ కాయలను బాగా కడిగి ఆరబెట్టి తేమ లేకుండా చూసుకోవాలి. తేమంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా పై బొడియం మొత్తం కట్ చేసుకోవాలి. బాగా తుడిచి ఆరబెట్టిన తర్వాత తేమ లేకుండా చూసుకుని చక్కగా ఈ బొడియాలన్నీ తీసేసి వెనక కూడా కొద్దిగా కట్ చేసుకోండి. ఈ విధంగా ఆవాలను విడిగా తీసుకొచ్చి ఈ విధంగా మిక్సీ పట్టి ఉంచాము. ఈ మామిడి ముక్కలు ఎన్ని కేజీలు అవుతాయో దాన్ని బట్టి మనం ఈ ఆవపిండిని కలుపుకుందాం. ఇక ఈ విధంగా పుల్లటి పచ్చి మామిడికాయలని 4 బద్దలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పుల్లటి పచ్చి మామిడికాయని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మామిడికాయ మధ్యలో జీడి వస్తుంది. ఆ జీడితో పాటు తెల్లటి పొరల పేపర్లా వస్తుంది, దాన్ని కూడా తీసేయండి. ఈ మామిడి ముక్కలు మొత్తం 8 కేజీల వరకు అయ్యాయి. 4 కేజీలు అనగా ఒక మరకం అంటే ఒక అడ్డెడు ముక్కలు. ఇవి మొత్తం 2 మరకాలు కాబట్టి 2 అడ్డెడు ముక్కలు అంటే 4 మానికల ముక్కల వరకు అయ్యాయి. 4 మానికలు అంటే 4 అరమరకాలని అర్థం. అంటే కొందరికి మరకాల్లో అర్థం అవుతుంది, కొందరికి మానికల్లో అర్థం అవుతుంది. అందుకని ఇవి మొత్తం 8 కేజీలు కాబట్టి 2 మరకాల ముక్కలు అనగా 2 అడ్డెడు ముక్కలని అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాను అనమాట. ఈ 8 కేజీల పుల్లటి మామిడి ముక్కలలో 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకుని కొద్దిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క కేజీకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున 8 టేబుల్ స్పూన్ల మెంతిపొడిని వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేసుకోకండి, చేదు వస్తుంది. ఒక్కొక్క కేజీకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ మెంతిపొడి. ఓకే, నెక్స్ట్ మిక్సీ జార్లో పట్టి ఉంచిన పచ్చి ఆవాల పొడిని తీసుకొని 8 కేజీలు కాబట్టి 8 గిద్దల వరకు పచ్చి ఆవాల పొడిని ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చికారం కూడా ఒక 8 గిద్దల వరకు పడుతుంది. ఇలా 8 గిద్దల పచ్చికారం కూడా వేసుకొని 250 గ్రాముల వలిచి ఉంచిన వెల్లుల్లిని కూడా వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి. అలాగే మిక్సీ పట్టిన గల్లుప్పును ఇందులో 8 గిద్దల వరకు వేసుకోవాలి. ఈ విధంగా 8 కేజీల పుల్లటి పచ్చి మామిడి ముక్కలకు 8 టేబుల్ స్పూన్ల మెంతుల పొడి, 8 గిద్దల ఆవపిండి, 8 గిద్దల కారం, 8 గిద్దల ఉప్పు వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి. అలాగే ఇందులో మెయిన్ నూనె వచ్చేసరికి గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొచ్చాము, అంటే వేరుశనగ నూనె. 4 కేజీల ముక్కలకి 1 కేజీ నూనె పడుతుంది. మరి 8 కేజీల పచ్చి పుల్లటి మామిడి ముక్కలకి 2 కేజీల వేరుశనగ నూనె పడుతుంది. ఈ 2 కేజీల వేరుశనగ నూనె ఈ ముక్కలపై పోసి మొత్తాన్ని కలుపుకోవాలి. 8 కేజీల పచ్చి పుల్లటి మామిడి ముక్కలకు 2 కేజీల శనగ నూనె మాత్రమే పోసుకోండి. ఇందులో వేసిన వేరుశనగ నూనె ఈరోజు మీకు కనిపించదు. దీనిపైన మూత గట్టిగా పెట్టేసేయండి. ఎర్లీ మార్నింగ్ మూత తీసి చూడండి. మూత తీసిన వెంటనే మంచి వాసనతో ముక్కకు పట్టిన ఉప్పు, కారం, నూనె, ఆవపిండి, మెంతిపిండి చక్కగా ఊరి నూనె మొత్తం పైకి తేరుతుంది. ఈ మామిడి ముక్కలన్నిటినీ ఒకసారి కదపండి. కదిపిన తర్వాత ఈ పచ్చడిని మీరు ఒక జాడీలో కానీ అలాగే డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి.
అంతే, ఎంతో రుచికరమైన మన ఆంధ్ర స్టైల్లో తయారు చేసిన పచ్చి మామిడి ఆవకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి 1 సంవత్సరం పాటైనా సరే నిల్వ ఉంటుంది. ఓకే, బాయ్.